తిరుపతి జిల్లాలో 5 మంది కుటుంబ సభ్యుల కిడ్నాప్ కేసులో నిందితులను చాకచక్యంగా పట్టుకున్నారు అలిపిరి పోలీసులు. జీవకొన్న ప్రాంతంలో ఉన్న రాజేష్ కుటుంబ సభ్యులను కిడ్నాప్ చేశారు దుండగులు. 2 కోట్లు డిమాండ్ చేశారు. బంధువుల దగ్గరకు వెళ్తే ఇస్తామని చెప్పడంతో ఐతేపల్లె వద్ద దుండగులను అరెస్ట్ చేశారు. వారి వద్ద నుండి 7 ఫోన్లు, 4 కత్తులు, 5 మీటర్ల ప్లాస్టిక్ తాడు, వాటర్ ప్రూఫ్ టేప్, 60 నైలాన్ టైస్, ఐరన్ రాడ్ స్వాధీనం చేశారు. రాజేష్ తల్లి పేరుతో ₹1,60,00,000 ఇన్సూరెన్స్ డబ్బు వచ్చిందని తెలిసి కిడ్నాప్ చేశారని డీఎస్పీ తెలిపారు. కిడ్నాప్, ఎక్స్టార్షన్, హర్ట్, రాంగ్ఫుల్ కన్ఫైన్మెంట్ అండ్ క్రిమినల్ కాన్స్పిరెన్సీ సెక్షన్స్తో కేసు నమోదు చేయడం అయింది. ఇందులో కంప్లైనెంట్ రాజేష్కి ప్రధాన ముద్దాయిలు భార్గవ్కి గత చాలా కాలం నుండి పరిచయం ఉంది. వాళ్ళిద్దరి మధ్య ఆర్థిక లావాదేవీలు కూడా ఉండడం జరిగింది. ఈ మెయిన్ అక్యూజ్డ్ A1 కంప్లైనెంట్ దగ్గర గతంలో ఒక 20 లక్షల డబ్బులు తీసుకొని ఆ డబ్బులు అడుగుతుండే కొద్దీ వీళ్ళిద్దరి మధ్య దూరం పెరిగి గత 3-4 ఏళ్ల నుండి ఇద్దరు దూరంగా ఉంటున్నారు. అయితే జస్ట్ 3-4 మంత్స్ నుండి వీళ్ళ పరిచయం మళ్ళీ మొదలయ్యి ఈ మెయిన్ అక్యూజ్డ్ భార్గవ్ ద్వారా ఇంకొక అక్యూజ్డ్ అరుణ్ కూడా పరిచయం అయ్యారు. సో వీళ్ళ ఫ్రెండ్షిప్ ఇలా కొనసాగుతుండటంతో వీళ్ళని నమ్మి ఈ కంప్లైనెంట్ ఎవరైతే ఉన్నారో అతను వాళ్ళ మదర్ పేరు పైన ఉన్న ఫిక్స్డ్ అమౌంట్ ఒక 1.5 CR అమౌంట్ వరకు వచ్చింది, అది నేను షేర్స్లో ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్నాను అని వీళ్ళకి ఇన్ఫర్మేషన్ పాస్ చేయడంతో అది అడ్వాంటేజ్గా తీసుకొని ఆ అమౌంట్ కాజేయాలని ఒక ఉద్దేశంతో గత ఒక 15 డేస్ నుండి వీళ్ళు ప్లాన్ వేసుకొని వాళ్ళ ప్లాన్ ప్రకారం 29th ఆల్రెడీ పరిచయం ఉంది కాబట్టి ఆ పరిచయంతో వీళ్ళు చెప్పిన మాటలకి నమ్మి ఈ మెయిన్ మన కంప్లైనెంట్ రాజేష్ వాళ్ళ మదర్ పిల్లల్ని తీసుకొని ఫస్ట్ భార్గవ్ వాళ్ళ అపార్ట్మెంట్కి రావడం జరిగింది. తర్వాత ఇద్దరు కూడా చిన్నపిల్లలు అవడంతో మదర్ని పిలిపించండి అంటే మదర్ కూడా వాళ్ళకి ఆల్రెడీ పరిచయం ఉందని నమ్మి మదర్ కూడా అదే అపార్ట్మెంట్కి రావడం జరిగింది. ఈ క్రమంలో ఆ డబ్బుల గురించి ఇతన్ని కొట్టి ఉన్న లేడీస్ని వాళ్ళ మదర్ని చిత్తూరుకి ఉన్న టీం మొత్తం మనకి 6 మంది అక్యూజ్డ్ ఉన్నారు. ఈ 6 మంది అక్యూజ్లో మదర్ని ఒకరితో చిత్తూరుకి పంపించడం, ఈ భార్య పిల్లల్ని బెంగళూరుకి పంపించి ఈ మెయిన్ కంప్లైనెంట్ ఎవరైతే ఉన్నారో ఆ కంప్లైంట్ ఎక్కించుకొని వీళ్ళు చిత్తూరుకు వెళ్తూ ఉంటే ఐతేపల్లె వద్ద ఇతనికి డౌట్ వచ్చి వాళ్ళతో తిరగబడతాడు. ఈ భార్గవ్, అరుణ్ వీళ్ళు అతన్ని కొట్టడము, వాళ్ళ దగ్గర నుండి వాళ్ళ కస్టడీ నుండి ఇతను తప్పించుకొని మనకి డయల్ 100 కాల్ చేయడంతో ఇమీడియట్గా పోలీస్ అలర్ట్ అయ్యి